మీరు నా వెనక్కి వచ్చి అతన్ని మీరు పట్టుకోవచ్చు. నేను ముద్దు పెట్టుకుంటాను, ఆయన హత్తుకుంటాను. అతని యేసు. మీరు ఆ ముద్దు పెట్టుకున్న ఆ సన్నివేశాన్ని గమనించి వచ్చి ఆయనని మీరు పట్టుకొని పోవచ్చని చెప్పి ఏం చేశాడు? ప్రేమతో ప్రేమతో శుభము చెప్పి కీడుకి అప్పగించాడు. ఈరోజు ప్రియులారా, అందరము మనము ఏ రీతిగా ఉండాలంటే పావురము వలె నిష్కలంకులుగాను, పాము వలె వివేకముగాను ఉండాలి. ఈ లోకం అలాంటిది. అందరినీ నమ్మే పరిస్థితులు కావు. కాకపోతే అందరితో ప్రేమతో ఉండాలి. అలా అని ద్వేషించమని దేవుని వాక్యం తెలియపరచడం లేదు. ప్రియ దైవజనాంగమా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఏ రీతిగా మన యొక్క పరిస్థితులు ఉన్నాయి? ఈ యూదా ఇస్కరియోతు వలె దేవుని దగ్గరికి వస్తా దేవుణ్ణి ఇతరుల దగ్గర అమ్మేసే వానిగా మన పరిస్థితులు ఉన్నాయా అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ యూదా ఇస్కరియోతు కూడా దేవునిలో ఉన్నవాడే, దేవుని దగ్గరికి వచ్చిన వాడే, సంఘములో పాటలు పాడిన వాడే, అద్భుత కార్యాలు చేసేటప్పుడు పక్కన ఉన్నవాడే. కానీ దేవునినే లోకానికి పట్టించే వానిగా మారిపోయాడు. ఆ రీతిగా మనం ఉంటున్నాం. ఎంతగానో దేవుడు ప్రేమిస్తూ ఉంటే ఆయనని ఎప్పటికప్పుడు ఏ సమయానికి ఆ సమయము ఈ లోకానికి పట్టించేవానిగా మనం ఉన్నామండి. దేవుణ్ణి అమ్మేసుకునే వారిగా ఉన్నాం. దేవుణ్ణి అమ్మేసుకోవటం అంటే ఏంటి? ఆయన అవమానపరచడమే. భక్తి పరులనే అనిపించుకునే వారిగా ఉంటున్నాం. కానీ యూదా ఇస్కరియోతు వలె పైకి ప్రేమ, లోపలికి దేవుని యొక్క సన్నిధానాన్ని, దేవునిని పట్టించేవానిగా మనం ఉన్నాం. ఈ లోకానికి పట్టించేవానిగా ఉన్నామండి. అలాంటి వారిగా మనం ఉండకూడదు. దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని ప్రేమిస్తానే ఉంటాడు. ఏం కావాలన్న ప్రభు ఇస్తానే ఉంటున్నారు కదా. మరి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నిజముగా ఆ రోజు దేవుణ్ణి అప్పగించిన యూదా పరిస్థితి, నా పరిస్థితి ఒకటే కదా అన్నట్టుగా పరిశీలన చేసుకోవాలి. నిజమే కదా, దేవుని దగ్గరికి ఆనాడు యూదా వచ్చాడు, నేను వస్తా ఉన్నాను. దేవుని యొక్క కార్యాలు చూశాడు, నేను చూస్తానే ఉన్నాను. ఆయనేమో డబ్బు కమ్ముకున్నాడు, నేనేమో వేషధారితనముతో ఏదో పేరు కోసం దేవుణ్ణి నేను అమ్ముకుంటున్నాను అన్న పరిస్థితిని మనము పరిశీలన చేసుకొని ఈ మధ్యాహ్న సమయంలో ఈ రీతిగా మనం ఉండాలని దేవుని యొక్క పేరట ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. ప్రేమ ఎంతో మధురమైనది దేవుని ప్రేమ. ఆ రీతిగా యూదా దేవుణ్ణి పట్టించినా కానీ అలాంటి వాణ్ణి కూడా ప్రేమిస్తానే ఉన్నాడండి. కానీ మనుష్య కుమారుని అప్పగించినందుకు అతనికి శ్రమ తప్పలేదు. భూమికి ఆకాశానికి మధ్య వేలాడి చనిపోయాడు, ఉరిపోసుకొని చనిపోయాడు. ప్రియులారా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏ రీతిగా మనం ఉంటున్నాం? దేవుడు అంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, ఆయనకి ద్రోహం చేసే వారిగా మనం ఉంటున్నాం. అతనికి ద్రోహం చేసే వారిగా మనం ఉంటున్నామా, లేకపోతే ప్రేమించే వారిగా ఉంటున్నామా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలండి. ఈ మధ్యాహ్న సమయంలో ముద్దు పెట్టుకున్నాడంట. ఏ రీతిగా మనం దేవుణ్ణి ఆరాధిస్తామో ఆయన కూడా దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడంట. ఏ రీతిగా మనము దేవుని సన్నిధానమునకి వస్తామో, నామకార్థ భక్తి దేవునికి ఇష్టముగా ఉండదు. మనల్ని మనం పరిశీలన